ఒకే ఒక ఆట. ఓడిపోయిన వారు 12 సంవత్సరముల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. 12 సంవత్సరములు వనములలో ఉండాలి, నారచీరలు ధరించాలి, రాజసంబంధమైన వస్త్రాలు వేసుకోకూడదు, వనచరులు ఎలా ఉంటారో అలాగే తయారై తిరగాలి. అండ్ రెండవది 1 సంవత్సరం మాత్రం అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అంటే ఇన్కాగ్నిటో లైఫ్, ఎవరికి తెలియకుండా ఉండాలి. ఒకవేళ అప్పుడు గనక తెలిస్తే, దొరికిపోతే మళ్ళా 12 సంవత్సరముల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇలా రిపీట్ అవుతుంది. సో ఇలాంటి నిర్ణయం చేశాం. అలా ఈ నిర్ణయమును మీరు అంగీకరించి మీరు ఒకసారి పిలవండి వాళ్ళని. ఈ ఒక్క ఆటతో మమ్మల్ని మేము సంరక్షించుకుంటాం. నాయనగారు, గెలుపు అదిదవ్వచ్చు, మాదవ్వచ్చు, ఏదైనా మాకు లాభమే. ఎందుకు తెలుసునా? వారు ఓడిపోయి వనములకెళ్ళినా మాకు భద్రతే, మేము ఓడిపోయి వనములకెళ్ళినా మాకు భద్రతే. ఏదో బ్రతికుంటే బలుసాకు తింటూ ఉండవచ్చు, మేము అలా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ కండిషన్స్తో ఒక ఆట ఆడేందుకు మీరు పర్మిషన్ ఇవ్వండి, వారిని పిలవండి. ఇక మీరు ఆలస్యం చేసినా కొద్దీ మా ప్రాణానికి హాని ఎక్కువ అవుతుంది. మీరు వెనువెంటనే నిర్ణయం చేసుకొని పాండవులు ఎక్కడికి వెళ్ళారు తెలుసుకొని వారిని మార్గమధ్యంలోనే ఆపివేసి మళ్ళా ద్యూత ప్రస్తావన తెచ్చి ఆహ్వానించి ఇక్కడికి పిలవండి. ఈ విషయంలో క్షణకాలం ఆలస్యము చేయకూడదు. అంతేగాక తండ్రి గారు, మీకు తెలియనిది ఏమున్నది? ఏ దేవుణ్ణి ఎప్పుడు మనం పూజించామో, ఏ దేవుడు మనల్ని అనుగ్రహించాడో శకుని మామగారు దొరికారు. వారు గనక పాచికలు వేస్తే ఇప్పటిదాకా వేరొకడు గెలవగలిగాడా? కాబట్టి అంతా చక్కగా జరిగితే ఈసారి కూడా మనమే గెలుస్తాం. తద్వారా 12 సంవత్సరముల పాటు పాండవులు అరణ్యానికి వెళ్తారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం. మాకున్న తెలివినంతా ఉపయోగించి అజ్ఞాతవాసంలో వారిని పసిగడతాం. తద్వారా మరో 12 ఏళ్ళు. సో ఎంత లేదన్నా కనీసం 26 సంవత్సరముల పాటు వారు రాజ్యానికి దూరంగా ఉంటారు. ఇది వారి ప్రణాళిక. ఆ తరుణంలో, ఆ సమయంలో మేమేం చేస్తాం? మన రాజ్యంలోని ప్రజల మన్ననలు పొందుతాం. ప్రజలందరికీ తగినటువంటి మంచి మంచి పథకాలు పెడతాం. తద్వారా ప్రజలందరూ మమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే ఇతర రాజ్యములతో కూడా మంచి సంబంధాలు పెంచుకుంటాం. సైన్యమును కూడా సమీక్షించుకుంటాం. ఇలా ఇట్ ఇస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. అండ్ ఇంతకాలము పాటు వారు మాకు దూరంగా ఉంటే ఈ పగలు, కార్పణ్యములు, ప్రతీకారాలు కూడా కాలములో సమసిపోతాయి. ఒకవేళ కాదు, కూడదు అని మళ్ళా వాళ్ళు యుద్ధానికి వచ్చారనుకోండి, మేము ఆల్రెడీ ఇంత బలగంతో ఉంటాం కాబట్టి రాజులందరూ మా వైపే ఉంటారు, ప్రజలంతా మా వైపే ఉంటారు, సైన్యం మాదే పెద్దది ఉంటుంది. కాబట్టి యుద్ధములో వారిని నిర్జించడం చాలా సులభం. సో చాలా పెద్ద ప్రణాళిక ఉంది, మీరు భయపడకండి. ఈ విషయంగా మీరు ఒక ఇన్ఫర్మేషన్ని వారికి పంపించండి, ఇన్వైట్ చేయండి, వారిని ఆహ్వానించండి. ఈయన పుత్రుడు ఏది మాట్లాడినా సరే దానికి తల ఊపుతాడంతే. అది వల్లమాలిన పుత్ర వ్యామోహానికి పరాకాష్ఠ. పుత్రులను ప్రేమించాలి, కానీ దానిని ధర్మానికి హాని కలిగే విధంగా పరిగణించకూడదు. కానీ ఆయన అన్నాడు, అమ్మో నా బిడ్డలకు హాని జరగకూడదు, కాబట్టి ఐ అగ్రీ టు ఇట్. తూర్ణం, వెంటనే పాండవులను ఆపుతాం, వారిని పునః ద్యూతానికి ఆహ్వానించాలి, నా పిల్లలకు మంచి జరగాలి అని నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయమును వింటూనే మాద్యూతమిత్యభాషంత శమోస్త్రితి చ సర్వశః. భూరిశ్రవుడు అనేటువంటి ఒక మహా శక్తివంతుడైన వ్యక్తి, శాంతనవుడు భీష్మాచార్యుల వారు, వికర్ణుడు ధాతరాష్ట్రులోని ఒకడు, వీళ్ళందరూ కూడా, అలాగే మరింతమంది మహారథులు అందరూ ఒక్క మాటగా మా ద్యూతమితి భాషంత. మరొకసారి ద్యూతం అనే ప్రస్తావన చేయకండి. ఏదో దేవుడి దేవల్ల అయ్యిందేదో అయ్యింది, అందరూ ఇప్పుడు బాగానే ఉన్నాం. మరొక్కసారి గనక ద్యూత ఆహ్వానము వెళ్ళిందా దానివల్ల ఏ నష్టమైనా కలుగవచ్చు, అది క్షమింపబడుగాక అని వారు ఎన్ని విధాలుగా చెప్పాలని ప్రయత్నించినా ఈ గుడ్డివాడు, నేను గుడ్డివాడు అన్నప్పుడు అల్లా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అతడికి చర్మచక్షువులు లేవని గుడ్డివాడు అనట్లేదు. నేను అతడిని గుడ్డివాడు అన్నప్పుడల్లా వివేక నేత్రహీనుడు అని నా ఉద్దేశం. చర్మచక్షువులు లేని వాళ్ళందరూ గుడ్డివాళ్ళు కాదు, బుద్ధి లేనివాడు గుడ్డివాడు ఎప్పుడైనా.
అలా మహాత్ముల ద్వారా అభిప్రాయం తెలియజేయబడింది. ద రియల్ బ్లైండ్నెస్ ఈజ్ నాట్ దిస్ బ్లైండ్నెస్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఐస్, బట్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ది ఇంటలెక్ట్. సో ఆ పరిస్థితి, ఇతడు ఎవ్వరి మాట వినలేదు. అందరి మాటలు పెడచెవిన పెట్టి ద్యూత ఆహ్వానమును పంపించాడు. అక్కడ విదురుడి ద్వారా గాంధారీదేవి ఈ విషయాన్ని తెలుసుకున్నది. అయ్యో, ఎలాంటి విపరీతములు జరుగుతూ ఉన్నాయి అని ఆవిడ ఆ విషయాన్ని తెలుసుకొని పరిగెత్తుకుంటూ భర్త గారి దగ్గరికి వచ్చినది. వచ్చి ఇక్కడ గాంధారీదేవి వ్యక్తిత్వాన్ని మీరు చూడొచ్చు. ఆవిడ నిజంగా ఎంత ధర్మ నిరతవో మీకు తెలుస్తుంది. ఆవిడ ధర్మనిష్ట ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. ఆవిడ అన్నది కదా, ఓ మహాత్మా, ఓ మహారాజా, ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దుర్యోధనుడు జన్మించినప్పుడు సంభవించిన అపశకునములను ఒకసారి తలుచుకోండి. ఆ పరిస్థితిలో పెద్దలు చాలామంది చేసిన నిర్ణయాన్ని స్మరించండి. వారందరూ ఏమన్నారు? ఈ నక్కల ఊలలు, ఈ గాడిదల శబ్దాలు, ఈ కాకుల శబ్దాలు ఇవన్నీ విని వారు నిర్ణయం ఏం చేశారు? ఇప్పుడు జన్మించిన వాడు కులపాంసకుడవుతాడు, కులమును హరించి వేస్తాడని చెప్పడం మీరు వినలేదా? ఆ విషయం ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి స్వయంగా తల్లిగారి మాటలు అంటున్నారు, మా నిమజ్జీహి స్వదోషేణ, నీవు చేసే ఈ తప్పుతో కులమునంతటినీ ముంచివేయకు. భర్త గారితో భార్య అంటున్నది, నీవు గనక ఈ చిన్న తప్పు ఇప్పుడు చేస్తే దీని ద్వారా కులమంతా ముంచివేయబడినట్లు అవుతుంది. ఆ పని నీవు ఎప్పుడూ చేయకు. అంతేగాక ఈ నలుగురి మాటలు వినా నీవు ప్రవర్తిస్తున్నది. ఈ నలుగురు బాలానాం, వీరు చిన్న పిల్లలు లాంటివారు. అంతేనా? అశిష్టానాం, వీరు శిష్టాచారులు కూడా కాదు. స్వయంగా దుర్యోధనుడు ఉన్నాడు అక్కడ, తన పెద్ద కుమారుడు. తండ్రేమో పుత్ర వ్యామోహంతో వాడు ఏది మాట్లాడితే దానికి తలాడిస్తున్నాడు. తల్లిగారేమో స్వయంగా పెద్ద బిడ్డ అయినా సరే వాడు అశిష్ట వ్యవహారము చేస్తున్నాడు అన్నది. అంటే వీరికి ధర్మము యందు కానీ సంస్కారము యందు కానీ ఎలాంటి నిష్ఠ లేదు. ఇటువంటి పాపాత్ముల మాటలు నీవు విని తదనుగుణంగా వ్యవహరించి నీ మతిని పోగొట్టుకోకు. నా మాట విను, నీ భార్యను చెప్తున్నాను. మహారాజా, మీ ముందు నేను పెద్ద పెద్ద విషయాలు మాట్లాడకూడదు, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కులక్షయమునకు నీవు కారణం కాకు. ఇది మహాత్ములందరూ అంగీకరించిన విషయం. కాబట్టి నీవు గనక పొరపాటున వీడు చెప్పినట్టు గనక ఇప్పుడు చేస్తే కులక్షయానికి ప్రధానమైన కారణం నువ్వు అవుతావు. ఆ కులక్షయము నీకు సంతోషాన్ని ఇవ్వదు. బద్ధం సేతు కోను భిద్యాత్, ఇప్పుడే కదా నువ్వు వరాలు ఇచ్చావు వాళ్ళకి. ఇప్పుడే కదా, అమ్మా ద్రౌపది, నీవు నా కోడలివి, నీకు అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా అని వరం కోరుకో అని ఎన్నో వరాలు ఇచ్చావు. ఆ రకంగా కూలిపోయినటువంటి దాన్ని వంతెన కట్టావు. ఇప్పుడు ఆ ధ్రువమును ఈ ధ్రువమును ఒక వంతెన సహాయంతో నిలబెట్టావు. ఆ వంతెనను ఎందుకు భంగము చేస్తావు మళ్ళా? అలాగే పాండవులు నీ మాటలు విని శాంతించారు. పెద్దల మాటల్లో వారికి అలాంటి గౌరవం ఉన్నది. కాబట్టి నీవేదో అన్నావు కదా, మా కుమారుడి యొక్క తప్పులను మీరు మన్నించదరుగాక అన్నావు. వారు శాంతించారు. శాంతించిన అగ్నిని పునః పునః ఊది ఊది మళ్ళా ప్రేరేపించినట్లు వారిలో ఉన్నటువంటి శాంతిని నీవెందుకు భంగము చేయదలుచుకున్నావు? అలా గనక చేస్తే ధృతరాష్ట్ర మహారాజా, సర్వ వినాశనమునకు రేపటి రోజున నీవు కారణమని అందరూ అంగీకరిస్తారు. కానీ ఆ మాటను అన్నదెవరు? సాక్షాత్ గాంధారీదేవి. ఆవిడ ధర్మనిష్టను ఒకసారి స్మరించండి. తన కుమారుడే అయినా సరే అంగీకరించలేదు. ఇటువంటి అఘాయిత్యములు గనక చేస్తే వాడు కుమారుడైనా మరొకడైనా సరే శిక్షార్హుడే తప్ప ఇంకొకటి కాదు. ఆ విధంగా చెప్పి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినది. నువ్వు అనుకోవచ్చు, ఈ పిల్లలను క్షమించి 4 రోజులు మంచి మాటలు చెప్తే వీరికి మంచి బుద్ధి వస్తుందని నువ్వు అనుకోవచ్చు, ఓ మహారాజా. కానీ ఎంత శాస్త్రమైనా సరే దుర్బుద్ధి ఉన్నవాడిని ఏనాడు బాగు చెయ్యలేదు. ఇక్కడ ఉన్న ఈ 4 దుర్బుద్ధికి సాక్షాత్ స్వరూపాలు. అలాంటి వారికి నీవు ఎన్ని శాస్త్రాలు వినిపించినా ఏమీ లాభం ఉండదు. అది బదిర శంఖారావం అవుతుంది. బదిర శంఖారావం అంటే చెవులు వినిపించట్లేదు, మీరు శంఖనాదం చేస్తున్నారు, ఏం లాభం?
మీరు ఎంతోసేపు శంఖాన్ని పూరించిన తర్వాత ఆయాసపడుతూ హమ్మయ్య అంటే వాడు ఏమడుగుతాడు, ఏమిటండి మూతి దగ్గర పెట్టుకున్నారు ఊదరేమిటి అంటాడు. సో ఇది పరిస్థితి అవుతుంది. దుర్బుద్ధి అయినటువంటి వాడికి శ్రేయస్సు విషయంలోనూ అలాగే నష్టము కలిగించే విషయంలోనూ శాస్త్రము సహాయపడదు. అంటే వాడు నష్టపోతాడు, బాగుపడకుండా ఉండడం అనేది వాడి జీవితంలో అలాగే ఉంటుంది. ఏమిటండి ఇది విచికిత్సలాగుంది? శాస్త్రం ఉన్నదే అందరినీ మంచి మార్గంలో నడిపేందుకు గల. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర అని ఆ పదమునకు నిర్వచనం. దట్ విచ్ బై ది వే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ కమాండ్ గైడ్స్ ఎవ్రీవన్, పర్టికులర్లీ ద వన్ హూ ఎర్స్ ఈజ్ నోన్ యాజ్ శాస్త్ర. బై శాస్త్ర వన్ బుక్ ఈజ్ నాట్ మెంట్. శాస్త్రానికి ఉన్న వ్యుత్పత్తి అది. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. మరి అటువంటి శాస్త్రాన్ని గాంధారీదేవి నిరాదరించినట్లు అయిపోయినదే. ఎంత శాస్త్రం చెప్పినా దుర్బుద్ధి బాగుపడడు. మరి సద్బుద్ధికి శాస్త్రం చెప్పే పని కూడా లేదు. ఎవరికి సద్బుద్ధి ఉన్నదో శాస్త్రంతో ఏం పని? దుర్బుద్ధికే కదా కావలసినది. కానీ ఎవడైతే స్వయం ప్రజ్ఞ లేనివాడై ఉంటాడో వాడి విషయంలో శాస్త్రం పనిచేయదు. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ, ఎవరికైతే స్వయంగా ప్రజ్ఞ లేదో, విచారణ చేసే సామర్థ్యము లేదో, ఇంగ్లీష్లో దీన్ని కామన్ సెన్స్ అంటారు. కామన్ సెన్స్ ఎవరికి లేదో తస్య శాస్త్రం కరోతి కిం, వాడి విషయంలో శాస్త్రం ఏం చేయగలుగుతుంది? లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిం కరిష్యతి. కళ్ళే లేకపోతే అద్దం ఉండి ఏమి లాభం? కళ్ళు ఉంటే అద్దములు, కళ్ళు ఉంటే కళ్ళకు పెట్టుకోవడానికి అద్దాలు, చూసుకోవడానికి ఒక అద్దము. కానీ కళ్ళే లేకపోతే ఆ అద్దంలో తనను తాను చూసుకొని ఏమి సవరించుకోగలడు? అలా కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటే అప్పుడు శాస్త్రము మంచి మాట, హితోక్తి, పెద్దలు చెప్పినది అని చెప్తే పనిచేస్తుంది. కానీ నా ప్రకారం ఓ మహారాజా నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న నలుగురికి, నీ ఆంతరంగిక సలహాదారులైన ఈ నలుగురికి స్వయం ప్రజ్ఞ లేదు, కామన్ సెన్స్ కూడా లేదు అని సాక్షాత్ గాంధారీదేవి అంటున్నది. గాంధారీదేవికి ఆ దుష్ట చతుష్టయంలో ముగ్గురితో డైరెక్ట్గా సంబంధం ఉన్నది. ఒకరేమో సోదరులు శకుని గారు, మిగతా ఇద్దరు సొంత పిల్లలు. ఈ కర్ణుడు అంటాడా వీడు ఒక్కడ అవుట్ సైడర్ అంతే. అంటే తనకు సంబంధించిన వారు ముగ్గురు ఉన్నా సరే ఆ తల్లిగారు అన్న మాట ఏమిటి? దీస్ ఫెలోస్ హ్యావ్ నో కామన్ సెన్స్. ఇలాంటి మూర్ఖులను నీవు కూర్చోబెట్టుకొని వారికి మంచి మాటలు చెప్పినా వారు వినరు. వారు చెప్పేది నీవు విన్నా నీవు నష్టపోతావు, నీవే చివరికి ఈ మహా వినాశనమునకు కారణం అవుతావు. కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని వ్యవహరించవయ్యా. నవై వృద్ధో బాలమతి భవేద్రాజన్ కథంచన. యుగాలు మారవచ్చుగాక, సూర్యుడు ఇటు నుండి కాకుండా అటు నుండి పొడవచ్చుగాక, సముద్రములు ఇంకిపోవచ్చుగాక. ఎవడికైతే బాలమతి ఉన్నదో, బాలమతి అంటే బుద్ధిహీనత్వము అని అర్థం. బాలుడు అంటే పిల్లవాడని కాదు అర్థం ఇక్కడ. అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి పరిణతి లేదో అలాంటి వాడు ఎన్ని జన్మలెత్తినా మంచి ప్రయత్నములు చెయ్యలేడు. న కథంచన భవేత్ వృద్ధ ఇది. వారు బుద్ధిమంతుల నడవడిని అనుసరించరు, నేర్చుకోరు, దానిని ఏ విధంగానూ ఫాలో అవ్వరు. కాబట్టి వీరి మీద మరింత ఆశలు పెంచుకోకిక. ఇప్పటివరకు ఏదో పెంచుకున్నాం అయిపోయింది. ఇక ముందు వీరు బాగుపడతారని కానీ వీరికి మంచి జరుగుతుందని కానీ నీవు అనుకోవడానికి కూడా లేదు. చివరగా తన భావాన్ని ధృతరాష్ట్రుల వారికి తెలియజేస్తూ, ఓ మహారాజా, మీ నేతృత్వములో నా బిడ్డలు ఉండెదరుగాక, మీరు నడిపించినట్లు వారు నడిచెదరుగాక. అంతేగాని వారి మాటల ద్వారా ప్రభావమును పొంది వారి మాటల ద్వారా నీవు లేనిపోని ఆలోచనలు చేసి ఈ కులాన్ని నష్టము చేయకు. కాబట్టి నా మాటలు ఆలకించు, సాధ్యమైనంత త్వరగా ఈ దుర్యోధనుని త్యజించు. చూడండి, గాంధారీదేవి ధర్మనిష్ట అంటే ఇది. రాజ్యక్షేమము కులక్షేమము కావాలంటే దుర్యోధను వదిలేయి. అంతేకాక ఈ కులక్షయానికి ఆధారభూతముగా ఉండబోయేటువంటి
ఈ పాచికల ఆటకు కట్టు వేసే ఇప్పుడే, దీనిని ముందుకు కొనసాగించకు. ఈ మూర్ఖులేదో అంటారు ఆహ్వానం పంపించు అని, నీవు నిర్ణయించుకుని అలాంటి పనులు చెయ్యకు. అంతేకాక ఇప్పటి వరకు నీవు ఏదేదైతే చేశావో పుత్ర స్నేహము వల్ల చేశావని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఇక ముందు నీవు అలా చేయడానికి లేదు. దానివల్ల ఇప్పటి వరకు నష్టములే జరిగినట్లు నువ్వు చూశావు. ఇక ముందు అదే పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటావు? కులాంతకరణముకు నీవు కారణము కాకు అని చాలా గట్టిగా చెప్పినది. ఇంతవరకు నీవు పుత్ర స్నేహం అనుకున్నావు, పుత్ర వ్యామోహం అనుకున్నావు, కానీ అదంతా ఒక కన్ఫ్యూజన్ అని కూడా చెప్పింది. ఆ కారణం చేత నీవు ఏదేది తలపెట్టావో దాంట్లో నీకు అపజయమే కలిగినది, అపయశస్సే కలిగినది. అయినా సరే నీవు కళ్ళు తెరుచుకోకుండా ప్రవర్తిస్తే ఈ దుర్యోధనుడి ద్వారా వంశనాశనము జరుగక తప్పదు అని తల్లిగా నేనే అంటున్నాను అని తన నిర్ణయాన్ని చెప్పి ఆ తల్లిగారు అంటున్నారు, ఒకవేళ పిల్లలలో కాకుండా ఈ దుర్బుద్ధి నీ అందే ఉన్నదేమో, ఈ పాండవులను గెలిస్తే మనకు రాజ్యం వస్తుంది, మన సంపదలు ఇలాగే ఉండాలి అనేటువంటి క్రూర బుద్ధి బహుశా నీలో ఉందేమో. అలా గనక ఉంటే మహారాజా నా మాట విను, శమము ద్వారా ధర్మము ద్వారా ఏది సంపాదింపబడినదో అది సంపాదింపబడినట్లే, కానీ తద్విరుద్ధంగా ఏమి సంపాదింపబడినా పాపము సంపాదింపబడినట్లే. ప్రధ్వంసిని క్రూర సమాహితా శ్రీ. శ్రీ అంటే సంపద. అందుకే లక్ష్మీదేవిని స్తోత్రము చేసేటువంటి స్థుతికి శ్రీ సూక్తము అని పేరు. దట్ ఈస్ కాల్డ్ శ్రీ సూక్త. శ్రీ అంటే సంపద అని ఒక అర్థము, శ్రీ అంటే విషము అని కూడా ఒక అర్థం. అందుకే పరమేశ్వరుడికి శ్రీకంఠుడు అని పేరు. శ్రీకంఠుడు అంటే కంఠము యందు విషము కలిగి ఉన్నవాడు. గరళకంఠుడు అనడం ఎలాంటిదో శ్రీకంఠుడు అనడం కూడా అలాంటిదే. సో సంపదకు రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి ఆనందింపజేసి సుఖింపజేసే లక్షణం, రెండవది పరమ వినాశనాన్ని తెచ్చే లక్షణం. సంపద విషయంలో ఎలా నిర్ణయం చేయాలి? దీన్ని కరెన్సీ నోటుకే ఆ లక్షణం ఉన్నదా? కాదు. దానిని మీరు సంపాదించే తీరు వల్ల ఈ లక్షణములు బహిర్గతములవుతాయి. సంపద గనక శమము ధర్మము. శమము అంటే ఇంద్రియ నిగ్రహము. నాకు ఇది కావాలి అది కావాలని ఆశలకు పోకుండా ఏదేది అవసరమో ఏదేది ఆమోదయోగ్యమో దానినంతటినీ పొందవచ్చు. సరే, ఇక్కడ ఎలాగో ఈ విషయాన్ని చెప్తున్నాం కాబట్టి మీ ముందు ఒక మాట చెప్తున్నాను. డబ్బు సంపాదించడంలో సోమరిగా ఉండకూడదు అని భారతీయ శాస్త్రం అంటున్నది. ఓసారి తిరువన్నామలై క్యాంపులో అలా అయింది. ఏదో కొండెక్కుతూ ఉన్నాం మేము. ఒక ఆయన పాట అందుకున్నాడు, ధనం అంతా వ్యర్థమైనది, ఈ పాపిష్టి ధనం వెనక ప్రపంచం పరిగెడుతున్నది, వదలలేక వచ్చిన వల్లకాటి వరకిరా అంటూ ఏదో పాట. వినడానికి బాగుంది, అందరూ చప్పట్లు కొట్టుకుంటూ నడుస్తున్నారు. నేను మాత్రం వెనకున్నాను. ఆ తర్వాత ఆ పాట పాడుతుంటే ముందుకు వెళ్ళి ఆపన ఆయన పాట ఆపు ఫస్ట్. ఏమిటి స్వామి బాలేదా? పాట బ్రహ్మాండంగా ఉంది, అది వినడం వల్ల నాకు ఒక స్ఫూర్తి వచ్చినది. ఏమన్నావు? డబ్బంతా వ్యర్థమా? అది ఉంటే కష్టాలా? అవునండి, ఆ పాట అలా పాడుతున్నాను. సరే, నీ దగ్గర ఎంత డబ్బు ఉందో అది నాకు ఇచ్చేయి. నా భక్తుడు కష్టాల పాలవడం నేను చూస్తూ ఉండగలనా? కాబట్టి ఆ కష్టాలు ఏవో నేను పడతాను. వై డోంట్ యూ రైట్ అప్, గివ్ అవే యువర్ మనీ అన్న. అంటే ఊరికే పాడుతాను కానీ అది ఎక్కడ అవుతుంది? మన కల్చర్ అది కాదు. సంపాదించాలి, ఖాళీగా కూర్చునేదానికి మన కల్చర్లో పర్మిషన్ లేదు. యూ హ్యావ్ టు అర్న్ మనీ. అలా మాకు వేదంలోనే శాసనం ఉంది, ఉపనిషత్తులోనే శాసనం ఉంది. లోమశాం పశుభిస్సహ స్వాహ. ఆ సంపద ఎన్ని రూపాలుగా ఉండాలో అన్ని రూపములను ఉపనిషత్ చెప్పి ఇవన్నీ పరమాత్మ మాకు అనుగ్రహింపబడుగాక. సో వీఆర్ నాట్ అగెయిన్స్ట్ అర్నింగ్ మనీ. ఐ టెల్ యూ, ఇట్ ఈస్ నాట్ అవర్ కల్చర్. అవర్ కల్చర్ ఈజ్ టు అర్న్ అండ్ ప్రాపర్లీ స్పెండ్. ఇది మన ధర్మం. मन लागो मेरी यार फकीरी में करके कुछ गाना है. अब देश फकीर हो गया ये गाना सुन सुन के. మనస్సా భిక్షాటన చెయ్యని ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారండి? ఈ ప్రబోధములను కొన్ని సంవత్సరముల పాటు చెప్పకూడదు. భికారీ మే లగ్నే సే క్యా హోగా భయ్, కమాओ బట్ కండిషన్. ఆశలకు పోయి సంపాదించకు. నీకు అవసరం ఎంత ఉంటే అంతా సంపాదించు. అలాగే నీ ద్వారా ఎక్కువగా సంపాదింపబడే వీలున్నది, సంపాదించు.
శ్రేయో మార్గంలో ఖర్చు పెట్టు. వేదం అంటోంది, కానీ ఏం చేద్దాం, లక్షణాలు అలా ఉంటాయి. సొంతగాను ఖర్చు పెట్టుకొని ఇతరులకు పెట్టరు. సో ఎప్పుడైనా సరే ఎక్కువ సంపాదించే వీలుందంటే సంపాదించండి, సార్థకంగా వినియోగించండి, తప్పేమీ లేదు. అది కూడా ధర్మానికి గొప్ప సహాయం చేసినట్లు అవుతుంది. అది మన సంస్కృతి. అమ్మగారు గాంధారీదేవి ఆ మాటనే అంటున్నారు, శ్రమము ద్వారా ధర్మము ద్వారా ఏది సంపాదింపబడుతున్నదో అది నిజమైన సంపద. అంతే తప్ప మోహముతో, ప్రమాదముతో, ప్రమాదం అంటే లెథార్జీ, ఇంటలెక్చువల్ లెథార్జీ అంటే సరిగ్గా ఆలోచించడాన్ని నిరాకరిస్తూ, పెద్దలు చెప్పిన దాన్ని పెడచెవిన పెడుతూ, మీరు గనక క్రూరమైన పద్ధతులలో సంపదను చేజిక్కించుకుంటే, క్రూర సమాహిత శ్రీ ప్రధ్వంసిని ఇది, ఆ సంపద మిమ్మల్ని నాశనము చేసి తీరుతుంది. అలాగే మృదు పౌఢా గచ్చతి పుత్ర పౌత్రాన్, న్యాయసమ్మతముగా ధర్మసమ్మతముగా ఏది సంపాదింపబడినదో అది నిన్నే కాదు నీ పుత్ర పౌత్రులను కూడా సుఖపెడుతుంది. టు పర్పెచ్యుయేట్ ది వెల్త్, దిస్ ఈజ్ ద సూత్ర. Perpetuation of wealth does not depend on making FDs and putting it in the market. అలా పర్పెచ్యుయేషన్ లేదు. ఆ పర్పెచ్యుయేషన్ ఏమిటి? పర్పెచ్యుయేషన్ ఆఫ్ డిసీజెస్, పర్పెచ్యుయేషన్ ఆఫ్ ఇల్ఫేట్. అంతే. నిజమైన పర్పెచ్యుయేషన్ ఎప్పుడు జరుగుతుంది? సంపద యొక్క విస్తారము ఎప్పుడు జరుగుతుంది? దానికి ధర్మము జోడింపబడినప్పుడు. గాంధారీదేవి ఎంత బాగా అంటున్నారు చూడండి, నీవు గనక న్యాయబద్ధంగా నీకు రావలసిన దాన్ని తీసుకొని సుఖంగా ఉన్నావా, అది నిన్నే కాదు, నీకు మాత్రమే చెందదది, అది నీ పుత్రులకు చెందుతుంది, పౌత్రులకు చెందుతుంది, వారి పుత్రులకు కూడా చెందుతుంది. అంటే అర్థం ఏమిటి? ఆ ధనము వీరందరినీ రక్షిస్తుంది. అది గ్రహించకుండా నీవు గనక మూర్ఖమైన పద్ధతులను అవలంబించి వారి ధనాన్ని లాక్కుంటే దానివల్ల నీవు సుఖపడవు అని చేయవలసిన ప్రబోధము సాక్షాత్ భార్య గారు చేశారు. ఈ పెద్ద ఆయనకి ఇప్పుడైనా ఒక బుద్ధి రావాలి. నన్ను చేసుకోక మునుపే నా అంధత్వాన్ని గురించి విని ఈవిడ గాంధార దేశ రాజకన్య కళ్ళకు గంతలు కట్టుకున్నది. నా భర్తకు లేని సుఖం నాకెందుకు అని ప్రశ్నించింది. ఇంకా అంతకంటే త్యాగము, అంతకంటే వైభవము, అంతకంటే గొప్పతనం ఇంకోరిలో మనం చూడలేము. ఇది రైట్ ఆర్ నాట్? పెళ్ళి కూడా అవ్వలేదు, ఇంకా ఊరికే మాటలు అవుతున్నాయి. ఇలా ఫలాని కురురాజకుమారుడు ధృతరాష్ట్రుడు ఇతడితో నీ వివాహం అనే 2 మాటలు విన్న మరుక్షణం నా భర్త చూడని ప్రపంచం నాకెందుకు, ఆయన అనుభవించని సుఖం నాకెందుకు. అంతేకాదు, ఆయనకు చూపు లేక నాకు చూపు ఉంటే ఎప్పుడైనా అధికమైన భావన చేసి ఆయనను చులకనగా చూడవలసి వస్తుందేమో. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. నాకు చూపు ఉన్నది ఆయనకు లేదు కాబట్టి రేపటి రోజున తెలుసో తెలియకో ఉద్విగ్నతో మరొకటో ఆయనను తగ్గించి మాట్లాడే పరిస్థితి వస్తే అది ఏమైనా మంచి పద్ధత అని నిర్ణయం చేసుకొని కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి స్త్రీ ఈవిడ మాట గనక వీడు వినకపోతే సర్వనాశనం తథ్యం. ఇంకొకరి వల్ల అయినా కాకపోయినా ఇటువంటి మహాపతివ్రత మాటను పెడచెవిన పెట్టడం వల్ల వాడికి పాపం తగులుతుంది. కానీ ఏం చేశాడు ఇతను? గాంధారి, నువ్వు చెప్పినది మంచి విషయమే, కానీ కులక్షయము జరగవలసి ఉంటే నేను మాత్రం ఆపగలనా? అయ్యేదేదో అవుతుంది పో అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇట్స్ అ పాలిష్డ్ వే ఆఫ్ సేయింగ్ నో. ఇంకా జరిగేదేదో జరుగుతుంది, నేను మాత్రం ఆపగలనా? కులక్షయం జరిగితే జరిగింది గాక, నేనేం పట్టించుకోదలుచుకోలేదు. కారణం, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఆల్ రైట్. ఇది వాడి ప్రధాన సూత్రం. జీవితంలో ఎప్పుడైనా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఆల్ రైట్ అన్నారా, దుఃఖాలకు ఏర్పాటు జరిగిపోయినది. అన్లెస్ యూ యాక్ట్ అపాన్, అన్లెస్ యూ డెలిబరేట్ అపాన్, హౌ కెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఆల్ రైట్? టెల్ మీ. ఏది అవ్వదట్లా. పురుషార్థమును చేయకుండా అంతా బాగుంటుంది లేండి అనే హక్కు కూడా మనకు లేదు. కానీ అతని ఉద్దేశ్యం అది. అలాంటి ఉద్దేశ్యములతో యదేచ్ఛంతి తథైవాస్తు ప్రత్యగచ్చంతు పాండవాః పునర్ద్యూతం చ కుర్వంతు మామకాః పాండవైః సహ. ఏది ఏమైనా నాకు అనవసరం. యదా ఇచ్ఛంతి తథైవ అస్తు. ఏది ఎట్లా నడవాల్సి ఉంటే, ఎట్లా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది.
మనసులో ధైర్యం ఏంటంటే గెలుపు మాదే, శకుని పాచికలు వేస్తే మా వైపే పడుతుంది అని తెలిసిన వాడై పైకి మాటలని ప్రత్యగచ్చంతు పాండవాహ, ఎక్కడో దారిలో మధ్యలో ఉండుంటారు పాండవులు, వెనక్కి తీసుకురండి, వారిని వెనక్కి పిలవండి. దేనికి? పునర్ద్యూతం చకుర్వంతు, మళ్ళా ఒకసారి ఆట ఆడదాం, ఓన్లీ వన్ గేమ్ అని మా పిల్లలు ఏదో ముచ్చటపడుతున్నారు, ఆ ఒక్క ఆట ఆడేద్దాం. మామకాహ పాండవై సహా, ఆట ఎవరెవరికండి? మామకాహ నా వారికి, పాండవై పాండుపుత్రులకు. మనము అనే భావన లేదు. తండ్రికే ఆ లక్షణము లేకుంటే పుత్రుడికి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? దుర్యోధనులో ఎక్కడి నుంచి వస్తుంది ఆ భావం? సో మొదటి నుండి దుర్యోధనుడి యందు విభేదము తలెత్తేందుకు కావలసిన సమస్త సమాచారమును నిక్షిప్తము చేసిన వాడు ఈ ధృతరాష్ట్రుడు. నా పిల్లలకు పాండవులకు ఇంకొక ఆట జరుగుగాక అని ఎవరు ఎంత చెప్పినా వినకుండా తన నిర్ణయాన్ని గట్టిగా నిర్ధారణము చేసుకొని ప్రాతికామి అనే సేవకుణ్ణి పిలిచి, నాయనా ప్రాతికామి, అర్జెంటుగా వెళ్ళు, ఆలస్యం చేయకుండా వెళ్ళు, పాండవులను వెనక్కి తీసుకొని రా, ఒక ఆట ఆడదాం మళ్ళా అని చెప్పు, నేను చెప్పానని చెప్పు. ప్రాతికామి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, యుధిష్ఠిరుల వారిని కలిశాడు. ఓ యుధిష్ఠిర మహారాజా, ఇదేం విచిత్రమో నాకు అర్థం కావట్లేదు, వన్స్ అగైన్ ఇన్విటేషన్ ఫర్ యూ, ఈసారి మళ్ళా ద్యూతానికి ఆహ్వానము రాజుగారు పంపారు అని ఆహ్వానాన్ని అందించాడు. మనం చేయవలసింది ఏమిటంటే ఈ ద్యూతానికి యుధిష్ఠిరుడు అంగీకరించాడా లేదా, ఒకవేళ అంగీకరిస్తే ఎందుకు అంగీకరించాడు, ఆ తదనంతరం ఈ ఆట మళ్ళా ఎలా కొనసాగినది, వీటిని అలాగే పెద్ద ప్రశ్న ఏమిటది? అల్పబుద్ధులమైన మనకే ఇది మంచి ఇది చెడు అని అర్థమవుతూ ఉంటే ధర్మరాజు గారికి ఎందుకు అర్థం కావట్లేదు? ధర్మరాజును మీరు తక్కువ వ్యక్తి అనుకోకూడదు, ఎందుకంటే ఈ మహానుభావుడికి అన్ని ధర్మాలు తెలుసు. సాక్షాత్ భీష్ముల వారే అన్నారు, ఆయనకు తెలియంది ఏముంది, ఏది అడిగితే ఆయన్ని అడగండి. అలాంటి వాడు ఇంత విపరీతమునకు తల వంచి ఎలా ప్రవర్తిస్తున్నాడు? అస్తు, ఒకసారి ఏదో వెళ్ళాడు, ఆడాడు, ఓడాడు, దేవుడి దేవల అన్నీ వెనక్కి వచ్చేయచ్చు కదా. రెండవసారి కూడా మరి ఈయన ఇలా ఎందుకు ఉద్యుక్తుడైనాడు? దీని వెనక చాలా గంభీరమైన కారణం ఉన్నది. ఆ కారణం మిగతా వారెవ్వరికీ తెలియదు. పాండవులకు తెలియదు, ద్రౌపదికి తెలియదు, అక్కడ సభలోని వారెవ్వరికీ తెలియదు.